కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్, ఈవో ప్రేమ్ కుమార్ రావు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజలు చేయడానికి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వేకువజామున 4 గంటల నుండే తరలివచ్చారు. శివనామ స్మరణ చేస్తూ భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్ ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. శివాలయం మొత్తం భక్తుల ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగి ఆధ్యాత్మిక శోభతో వెలుగొందింది. ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం గత 37 సంవత్సరాల నుండి జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా ఈ శరత్కాలంలో దొరికే అన్ని రకాల పళ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ అభిషేకం ఉదయం 4 గంటలకు ప్రారంభించాం. 7 గంటలకు పూర్తి అయింది. మొదటి అభిషేకం మహాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేకము. ఈ రోజు దేవాలయానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా దేవాలయం తరపున దేవాలయం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గారు అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు అయినటువంటి ప్రేమ్ కుమార్ రావు గారు, అలాగే ఆలయ సిబ్బంది మరియు అర్చకులు, దేవస్థానంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్స్, వీరందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి సుందర రూపంలో అందరికీ కూడా స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఈ కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్ర సంబంధమైనది. కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. ఈ అగ్నిని ఎలా వెలిగించాలి అంటే దీపం ద్వారా వెలిగించాలి. దీపం వెలిగిస్తే పాపక్షయహరం అవుతుంది, అంటే పాపనాశనం జరుగుతుంది అని అర్థం. అందుగురించనే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది, అంటే పాపక్షయహారం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే మనము రుద్రపఠనము, లింగార్చన, లింగానికి లింగ స్వరూపంలో ఉన్న ఆ ఈశ్వరుడికి అభిషేకం నిర్వహించుకోవాలి అని అర్థం. అలాగే కీసరగుట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వయంభూగా వెలిసిన శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ పరమశివుణ్ణి భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువైన శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఆలయంలో భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వాహక అధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. సూర్యోదయం కాకముందే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది. సోమేశ్వర మరకత శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. సింగర్పల్లి మున్సిపల్ పరిధిలోని చదిప్ప గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా మరకత శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాయి, చైర్మన్ సదానందం మాట్లాడుతూ కార్తీక మాసం బుధవారం రోజున భక్తులు మరకత శివాలయంలో శివుని దర్శించుకోవడం వలన సకల ఆరోగ్యాలు, ఐశ్వర్యం ఉంటుందని అన్నారు. ఈ పురాతన దేవాలయం మన రంగారెడ్డి జిల్లాలోని ఉండటం మనందరికీ కూడా శుభకరమైన విషయం. ప్రతి సోమవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి శివనామ అష్టోత్తరం, శతనామావళి జపించి స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు సాయంత్రం జిల్లాలోని భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శించుకునే అవకాశం ఉందన్నారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవాలయం, చందిప్ప గ్రామం, శంకర్పల్లి మండల్. ఈ యొక్క క్షేత్రంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషమైనటువంటి భక్త సందోహం ఇక్కడ మీరు చూడొచ్చు. విశేషంగా కార్తీక మాసంలో మనము ఏదైతే సంవత్సరం పొడవుగా అంటే 365 రోజులు మన ఇంట్లో కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో దీపారాధన చేయకుండా ఉంటాము. ఏదైతే మనము శైవ క్షేత్రాలు కానీ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మన ఇంట్లో దీపారాధన జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ దోష పరిహారం అంతా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించడంతో ఆ దోషమంతా తొలగిపోతుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క క్షేత్రంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని 365 ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించి శ్రీ మహాకాళేశ్వర స్వామి సహిత బంగారు మైసమ్మ దేవాలయం బోడుపల్ రాజశేఖర్ కాలనీలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారు అమర్నాథేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అలంకరణ చేశామని ఆలయ పూజారి సుమన్ శర్మ తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, దీపారాధన సేవలతో పాటు నిత్య పూజలు జరుగుతాయని, అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ దీపారాధన చేసినట్లయితే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని పూజారి సుమన్ శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారు అమర్నాథేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చక్కటి అలంకరణ చేయడం జరిగింది. అయితే ఈరోజు విశేషం ఏమిటి? కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రదోషకాలం యందు మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, దీపాలంకరణ సేవతో పాటు స్వామివారి యొక్క విశేష పూజ ఉంటుంది. అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో దర్శన భాగ్యం గురించి మన దేవాలయం చేస్తారు. చాలా మంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపారాధన కనుక చేసినట్లయితే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఎంతోమంది గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వస్తారు. విపరీతమైన ప్రజలు, విపరీతమైన భక్తులు ఉంటారు. దర్శనానికి కనీసం ఒక అరగంట పడుతుంది. కానీ చక్కటి పూజలు,
చక్కటి కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది.